తెలంగాణలో చేసిన కులగణన వివరాలను కాంగ్రెస్ వెల్లడించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహ సాధన కోసం ఇందిరా పార్క్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలో ఆమె పాల్గొని ప్రసంగించారు. బీసీ కులగణన చేయాలని, బీజేపీపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో తాము కూడా కలిసి వస్తామన్నారు. కానీ కవ్వింపు చర్యలతో బీసీలను మోసం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీకు మంచి అవకాశం వచ్చింది, చరిత్ర మీకు మంచి అవకాశం ఇచ్చింది. ఇవాళ ఈడబ్ల్యూఎస్ అక్కడ ప్రవేశపెట్టడంతో 50% క్యాప్ అన్నది ఎగిరిపోయింది. ఇవాళ మీరు ఏ కోర్టుకు పోయినా 50% దాటి మీరు రిజర్వేషన్ ఇస్తే మిమ్మల్ని అడ్డుకునేటోళ్ళు ఎవరు లేరు. మీరు బిల్లు పెట్టిండ్రు, మీరు చిత్తశుద్ధితోని ప్రయత్నం చేయండి, మీరు బీజేపీని ప్రెషర్ చేయండి. మీకు అండగా తెలంగాణ బీసీ లోకమంతా కూడా అవసరమైతే ఢిల్లీకి వస్తాం, 7 కంటే ఆడికి వస్తాం. కానీ ఆ ప్రయత్నం చేయకుండా మీరు కవ్వింపు చర్యలాగా అక్కడికి పోయి కాంగ్రెస్ పార్టీ ధర్నా పెట్టి ఇక అయిపోయింది, మేము ఢిల్లీకి పోయినాం, మాట్లాడినామని చెప్పి దయచేసి బీసీలను మభ్య పెట్టవద్దు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.